ప్లే ఆఫ్స్ లోకి అడుగు పెట్టేందుకు ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్ హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. ఈ రోజుతో ఈ లెక్క తేలనుంది. అయితే ఈ మ్యాచ్ పై వరుణుడి ప్రభావం ఉండడంతో మ్యాచ్ పై ఉత్కంఠ నెలకొంది. విశేషం ఏమిటంటే ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాని పార్థ్ జిందాల్ మ్యాచ్ వేదికను మార్చాలని ఐపీఎల్ అధికారుల్ని కోరాడు. ఈ రోజు ముంబైలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ ని వాకండే స్టేడియం నుంచి వేరే నగరానికి మార్చాలని ఆయన లేఖ రాశాడు. అయితే వెన్యూ మారాలంటే కనీసం రోజు గ్యాప్ ఉండాలి. ఇప్పటి వరకు ఆటగాళ్లను తరలించడం సాధ్యపడదు. ఇదిలా ఉంటే ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఢిల్లీకి కోలుకోలేని దెబ్బ పడుతుంది. మ్యాచ్ రద్దు చేయాల్సి వస్తే ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కుతుంది. అప్పుడు ముంబై ఖాతాలో 15 పాయింట్లు, ఢిల్లీ ఖాతాలో 14 పాయింట్లు ఉంటాయి. అయితే ఇరు జట్లకు ఒకే లీగ్ మ్యాచ్ ఉంది. ఈ రెండు జట్లు పంజాబ్ కింగ్స్ తో చివరి లీగ్ మ్యాచ్ ఆడతాయి. ఒకవేళ వర్షంతో ముంబై ఢిల్లీ మ్యాచ్ క్యాన్సిల్ అయితే అప్పుడు ఢిల్లీ పంజాబ్ జట్టుపై తప్పక గెలవాలి. అలా జరిగితే ఢిల్లీ ఖాతాలో 16 పాయింట్లు ఉంటాయి. ఇక్కడితో సరిపోదు, ముంబై పంజాబ్ చేతిలో ఓడిపోవాలి. ఈ ప్రాసెస్ లో ఢిల్లీ పంజాబ్ చేతిలో ఓడినా, లేకుంటే పంజాబ్ పై ముంబై గెలిచినా ఢిల్లీ ప్లే ఆఫ్స్ కు గుడ్ బై చెప్పాల్సిందే.